అని చెప్పి చెప్పొచ్చు అని. రైట్ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీని గోదావరి వరద ముంచెత్తింది. కోనవరం వద్ద సబరి నది ప్రవాహం ఉగ్రరూపం దాల్చడంతో ఏజెన్సీలోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జాతీయ రహదారి 326 పైకి వరద నీరు చేరటంతో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోగా దాదాపు 44 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇక వరద క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ పరిస్థితి తీవ్రత దృష్ట్యా జిల్లా కలెక్టర్ చింతూరులోనే మకాం వేసి స్వయంగా ట్రాక్టర్పై ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేశారు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన గ్రామాలకు పడవల ద్వారా నిత్యావసరాలు, తాగునీరు అందిస్తుండగా ముందస్తు జాగ్రత్తగా 110 మంది గర్భిణీలను సురక్షితంగా ఆసుపత్రులకు తరలించారు. ఇక పునరావాస కేంద్రాల్లో బాధితులకు అన్ని మౌలిక వసతులు కల్పించిన అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో గోదావరి వరద ముంచెత్తినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్ మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ గణేష్, చెప్పండి. జల దిగ్బంధంలో ఏజెన్సీలో ఉన్నటువంటి పలు గ్రామాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి వారికి ఏర్పాట్లు, భోజనం అలాగే ఎలా ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? అంటే పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఇప్పటికే సహాయక చర్యలు అనేవి ముమ్మరం చేశారు. ఎందుకంటే గడిచిన 2 రోజుల నుంచి గోదావరి వరద ఉధృతి బాగా పెరగడం, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్రలో వర్షా ప్రభావం ఎక్కువగా ఉండడంతో గోదావరితో పాటుగానే సబరి కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇదే క్రమంలో ఈ పోలవరం జిల్లాలో ఉన్నటువంటి విఆర్పురం, చింతూరు, కోనవరం ఇలాంటి మండలాల్లో భారీ స్థాయిలో వరద ప్రవాహం రావడం జరిగింది. దీంతో 189 గిరిజన గ్రామాల మీద ఎఫెక్ట్ పడడం జరిగింది. 326 జాతీయ రహదారి మీద వరద రావడంతో రాకపోకలకు ఇబ్బంది కావడం జరిగింది. వరదల కారణంగా ఏజెన్సీలో ఉన్నటువంటి దాదాపు 100 గ్రామాలకు అయితే రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం జరిగింది. అందులో 44 గ్రామాలు పూర్తిగా బాహ్య ప్రపంచంతో అయితే సంబంధాలు తెగిపోయినటువంటి సందర్భం కనిపించింది. ఇదే క్రమంలో పోలవరం జిల్లా కలెక్టర్ వెంటనే చింతూరులోనే ఆయన మకాం వేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారందరికీ కూడా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు వెంటనే వైద్య సదుపాయాలు కూడా అందిస్తున్నారు. దాదాపు 110 మంది గర్భిణీలకు కోనవరం, చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సురక్షితంగా వారికి సేవలు అందిస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అయితే పర్యవేక్షణ చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో గోదావరి, సబరి, అదేవిధంగా సీలేరు నదులు పొంగడంతో ఈ బాధిత గ్రామాల్లో ఆహార సదుపాయాలు కూడా ఇబ్బందికరంగా మారడంతో కలెక్టర్ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి స్వచ్ఛందంగా పలువురు భోజన సదుపాయాలు కల్పిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టడం, ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు కూడా ఉపసంహరించుకుంటున్నటువంటి సందర్భంలో ఇక్కడ కూడా స్టేబుల్ గా గోదావరి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే ధవళేశ్వరం బ్యారేజ్ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిన 14 లక్షల వరకు క్యూసెక్ల నీరైతే దిగువకు తరలిపోతోంది. సాయంత్రం సమయం నుంచి ఇక్కడ కూడా వరద ముఖం తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది. రేపటిలోపు పూర్తిగా అంటే పరిస్థితి అయితే కంట్రోల్లోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు కొంచెం తగ్గడం జరిగింది. రాష్ట్రంలో కూడా వర్షాభావ పరిస్థితులు లేకపోవడంతో ఈ శబరి, సీలేరు అదేవిధంగా గోదావరి నదుల యొక్క ప్రవాహం తగ్గితే మళ్ళీ సాధారణ స్థితికి మళ్ళీ గిరిజన గ్రామాలన్నీ చేరుకుంటాయి. కాబట్టి రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకున్నటువంటి సందర్భం బ్రహ్మి. ఓకే రైట్ గణేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.